హలో ఫ్రెండ్స్, జంక్‌కి అలవాటు పడ్డ పిల్లలు అస్సలు హెల్తీ ఫుడ్ తినడానికి ఇష్టపడరు కదా! అలాంటి వాళ్ళకి మెల్లిమెల్లిగా ఇలాంటి లడ్డూ రెసిపీస్‌ని చేసి పెడుతూ ఉండండి. వాళ్ళు హెల్తీగా ఉంటే వాళ్ళని చూసి మనం హ్యాపీగా ఉంటాం. హ్యాపీగా ఉంటే ఆల్మోస్ట్ హెల్తీగా ఉన్నట్టే. సో, ఈ కాల్షియం ఇంకా ప్రోటీన్ రిచ్ లడ్డూని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామా? ముందుగా అయితే కప్పు నిండా పుట్నాల పప్పు తీసుకోండి. ఈ పుట్నాలనేవి పొట్టుతో ఉండి తీసుకున్నా కూడా పర్లేదు. ఇవి ఇదే కప్పును మీరు మెజర్ చేసుకోండి ప్రతి ఒక్క ఐటెమ్ కూడా. ఈ కప్పు పుట్నాలని మిక్సీ జార్‌లో వేసుకొని మెత్తగా మిక్సీ పట్టేయండి. కాస్త బరకున్నా పర్లేదు. మళ్ళీ నెక్స్ట్ టైమ్ మళ్ళీ మనము మిక్సీ పడతాం కాబట్టి బ్యాలెన్స్ అయిపోతుంది. ఇప్పుడైతే ఒక కడాయి పెట్టుకొని హాఫ్ టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకోండి. నెయ్యిలో ఒక కప్పు నిండా రాగి పిండి వేసుకోండి. ఈ రాగి పిండి మీరు షాప్‌లో కొనింది కాకుండా ఇంట్లో రాగులు తెచ్చి నీట్‌గా గాలించి పిండాడించుకోండి. ఇలాంటి పిండితో చేసుకున్న ఏ రెసిపీ అయినా కూడా హెల్తీయే. మీరు రాగి పిండి హెల్తీ అని చెప్పి బయటకు తీసుకొచ్చి పెడితే అస్సలు హెల్తీ కాదండి. ఒక నిమిషం పాటు రాగి పిండి వేగిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్న పుట్నాల పప్పు కూడా వేసేసుకోవాలి. ఈ తర్వాత ఇంకో నిమిషం పాటు ఫ్రై చేసుకోండి. జస్ట్ ఒక్కొక్క నిమిషం లో ఫ్లేమ్‌లో ఫ్రై చేసుకోండి. హై ఫ్లేమ్‌లో పెడితే మాడిపోతుంది. మాడింది అస్సలు హెల్తీ కాదు. సో, చూసుకొని లో ఫ్లేమ్‌లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి. అంతే అండి. ఇది ఫ్రై అయిపోతుంది ఒక 2 నిమిషాలకి. ఆ తర్వాత స్టవ్ ఆపేసి దింపేసి పూర్తిగా చల్లారనివ్వండి. చల్లారిన తర్వాత మిక్సీ జార్‌లోకి వేసేసుకోండి. ఇందాక మనం పుట్నాల పప్పు మిక్సీ పట్టుకున్నాం కదా! ఆ మిక్సీ జార్‌లోకి వేసేసుకొని ఇందులోకి ఫ్లేవర్ కోసం ఒక 2 లేదా 3 ఇలాచీ వేసుకోండి. అలాగే స్వీట్‌నెస్‌కి ముప్పావు కప్పు వరకు తురుముకున్న బెల్లాన్ని వేసుకోండి. దీంట్లో బెల్లం అనేది మైల్డ్‌గా ఉంటేనే బావుంటుందండి. ఒకవేళ స్వీట్‌నెస్ ఎక్కువ ఇష్టపడే వాళ్ళైతే కప్పు నిండా వేసుకోండి సరిపోతుంది. అంతా కూడా ఒకసారి మెత్తగా మిక్సీ పట్టేసి ఒక బౌల్‌లోకి తీసేసుకోండి. ఇలాగా బౌల్‌లోకి తీసుకున్న తర్వాత ఇందులో మనం జీడిపప్పులు కానీ, లేదు బాదం అయినా ఏ డ్రై ఫ్రూట్స్ అయినా కూడా ఫ్రై చేసుకొని వేసుకోవచ్చండి. ఇంకా వేరే డ్రై ఫ్రూట్స్ అంటే మాకు లడ్డూలో తినడానికి మా వాళ్ళకి కష్టమవుతుంది. సో, నేను జీడిపప్పు ఒక్కటే వేయించి వేస్తున్నాను ఇక్కడ. 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకున్న తర్వాత జీడిపప్పు వేసి గుప్పెడు ఒకసారి ఫ్రై చేసుకొని, ఈ ఫ్రై అయిన తర్వాత కొంచెం చల్లారనివ్వండి. వేడిగా వేస్తే లడ్డు అనేది గట్టి పట్టేస్తుంది. సో, ఇది కూడా చల్లారిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్న ఈ ప్రోటీన్ పౌడర్‌లోకి యాడ్ చేసేసుకోండి. అంతా వేసేసి ఒకసారి బాగా కలుపుకోండి. మీరు డ్రై ఫ్రూట్స్ వీటితో పాటు ఎన్ని ఎక్కువ వేసుకుంటే అంత మంచిదండి. అంటే పంకిన్ సీడ్స్, సన్‌ఫ్లవర్ సీడ్స్, నువ్వులు కూడా వేసుకోవచ్చు. ఫ్రై చేసి లైట్‌గా రోస్ట్ చేసుకొని వేసుకోండి. ఇప్పుడు కలిపిన తర్వాత ఒకసారి నేనైతే పట్టాను కానీ లడ్డు అనేది రాలేదు. సో, అందువల్ల ఇంకో 2 టేబుల్ స్పూన్ల నెయ్యి అయితే యాడ్ చేస్తున్నాను. నెయ్యి ఎక్కువ పట్టినా కూడా ఏం పర్లేదు. నెయ్యి అనేది స్వచ్ఛంగా ఉంటే హెల్త్‌కి చాలా మంచిదండి. నేను ఎన్నో వీడియోస్‌లో చెప్పాను. గుడ్ ఫ్యాట్స్ చాలా ఇంపార్టెంటు. ఈ రోజుల్లో ఫైబర్, ప్రోటీన్ అలాగే మనకి కాల్షియం ఇట్లాంటివన్నీ ఎలాగైతే మన బాడీకి అవసరమో గుడ్ ఫ్యాట్స్ కూడా అలాగే అవసరం. సో, ఈ విధంగా లడ్డూలు చుట్టేసుకొని కొంచెం ఒక 10 మినిట్స్ గాలి కారిన తర్వాత ఎయిర్ టైటన్ కంటైనర్‌లో వేసుకొని స్టోర్ చేసుకుంటే మన ప్రోటీన్ అండ్ కాల్షియం రిచ్ లడ్డూస్ అయితే రెడీ అయిపోతాయి. మరిన్ని హెల్తీ స్నాక్స్ అండ్ బ్రేక్‌ఫాస్ట్, లంచ్ రెసిపీస్ కోసం ఛానల్‌ని ఫాలో అవ్వండి. లైక్ చేయండి.